మీరు వారికి జీవం పొట్టి పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాటిని మీ కనుచూపుతో వదలు సర్వనాశనం చేయండి. ఇప్పుడు ప్రాబ్లం చాలు. మీరు ఆ కోపంగా చూడదు. అప్పుడు ఒకసారి చూసినందుకే మీరు ఆ గొప్పలేను. మరో చూస్తే మసైపోను. మాట్లాడుకుందాం. చర్చకి అనౌన్స్ చేశారు. మాట్లాడుకునే పోట్లాడేది మీరే చెప్పారుగా. సమాధాన పరచువార్తని దేవుడికి మాట్లాడదు. మధ్య వార్త 5వ అధ్యాయం టెన్షన్ వచ్చిన గుర్తులేదు. అవును ప్రభు. సాతానా, అది చెప్పండి ప్రభు. నా కుమారుడు యోగును చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నావు నన్ను అడుగు, నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యని ఇచ్చావు, రత్నంలోకి పిల్లలు ఇచ్చావు, అడిగితే తడువుగా ఏదైనా చేయగా బంధుజనాన్ని బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ రక్షణ కంచి చుట్టావు. ఒక మనిషికి ఎంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ ఎందుకు వచ్చాయనుకో, నువ్వు నీ వాడే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోతుందని దూరంగా మారిపోతాయి. అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వశమును. పర్మిషన్ గ్రాంటెడ్. ఏమో వస్తున్నా కాదుగా నిన్ను ఏదో అనిపిస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తివంతుడు దేశానికి వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా మా కలిగిన అభివృద్ధి మీకు ఇచ్చిన దేవాలకు స్తోత్రములు. అయా జతపరిచిన బాధను బట్టి ఇచ్చిన స్వాస్థ్యం బట్టి నీకు వందనాలు ప్రభా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా నీ ఎంత భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్పా ఒమేగైన ఆ యేసే కృప వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకు ఎవరు కొడుకు అనేశారు, నేనేం కొడుకు వినేశాను. నాయన యోగు, నేను ఒక ఊపు ఊపడానికి నేను ఒక స్పెషల్ జీవో తెస్తున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైతే. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. Mr. John, గుడ్ మార్నింగ్ సార్. I am sorry to say this. This is your dismissal order. సార్, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షల లంచం ఇచ్చారని మీ మీద డెలిగేషన్ కంప్లైంట్ ఇచ్చింది మరి ఎవరో కాదు, మీ కొలీగ్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుడి కృప, నా ప్రయత్నం సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేశాం. సార్ ప్లీజ్ సార్, దయచేసి సారీ సార్, ఒక్కసారి నా మాట సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఏంటండి ఇలా జరిగింది? ఏమైంది డాక్టర్? చిన్న భయం తీసుకొని ఎవరో గట్టిగా అరిశాను. సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1,00,000 ₹1 దగ్గర నీ కొడుకు డెడ్ బాడీ తీసుకుంటుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అఘోరం జరిగిపోయింది. అది లేకపోతే నేను బ్రతకలేదు.
ఖచ్చితమంటారా? వద్దమ్మా. ఏమైంది? సారీ సార్, కోటి మందిలో ఒకరికి వచ్చి 5,000 బిడ్డకి వచ్చింది. మీరు దొరికేది ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. అమ్మా అంటే ఫ్యామిలీ డాక్టర్గా బాధపడ్డాను తప్ప బాగు చేయలేను. ఏమైనా చేయాలంటే నేను నమ్ముకున్న దేవుడిని చేయలేను. ఉంటాను. అన్నయ్య గారు, అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని కళ్ళ మీరే ఇలా జరగాల. అన్నయ్య గారు, అన్నయ్య గారా, తలగా ఉంటే నిన్ను సోగ్గా చేస్తాడయ్యా దేవుడు, కాదుగా సోగ ఏకలా చేస్తాయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, కుష్టడం లేదు ముష్టడం లేదు, దాటిపోయే దానిలందరికీ దాన ధర్మాలు చేసిన దయావుడు లేవయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారా, అలాంటి నీకే ఇంతటి దరిద్రం దాపరించి దత్తులకే దరిద్రమయ్యావా. అన్నయ్య గారు, అన్నయ్య గారా, అన్నయ్య గారు ఇంట్లోంచి మాడవాల్సి వస్తుంది. మాడేస్తూ మాడుకోకపోతుంది నిర్వేస్తుంది. అయ్యో ఈ గౌరవం తీసుకుంటేనే అయ్యో. వద్దురా 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 అంటే విన్నావు కాదు. ఇప్పుడు ఎంత గౌరవం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్నాను, వినలేదు. అరవై వాళ్ళ దేవుడు రా అన్నాను, చెవికెక్కించుకోలేదు. అంటే అన్నట్టుండు మనకెందుకు అన్నాను, చిపో అన్నావు. ఏమైంది? చచ్చినట్టు కొరిట మనం వెళ్తున్నావు. సరే ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. నీ మీద పడి భార్య మించులాగా ఏడుకోని చెప్తున్నాను. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతులు కట్టుబాట్లు పాటుపడి ఆచారాలు నేర్చుకో. మన జాతర ఆలోచించగా వెలిగిపో. మిత్రమా సావధానంగా ఆలోచించు. మావాడు మంచోడు, మామిడికే పడ్డాడు, మారుతాడు మారుతాడు. దేవుడికి మహిమ కలుగును కాక. శ్రమలో నన్ను వాదాచడానికి వచ్చినందుకు వందనాలు. వేదంలో ఉన్నందుకు బాధలేదు అని చెప్పి అబద్ధం. ఒక మనిషిగా నాలో నేను నరక యాత్రలు అనుభవిస్తున్నాను. నరక యాత్రలు అనుభవిస్తున్నాను. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వస్తే చుట్టంగా వచ్చిన చుట్టేసుకొని ఉండిపో. ఏదో ఒక రోజు ఖాళీ చేసుకోవాల్సిందే. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పెట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మారకపోతే మట్టి పట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారవు కాదు. మా వీడికి ఎంత చెప్పినా మారడు. వీడు చావుకు నాకు తలగట్టి వచ్చి బొందు కొట్టించుకొని పోతా. చూస్తారా ఎలా భయపడతావు? నేను చూస్తా. నాశనం అయిపోతావా? ఇప్పటి వరకు ఒక్క మాటను మాట్లాడుకోవడం కాదు, కేవలం ఇప్పటికైనా పోతే చుట్టూ వాళ్ళొక్క మూర్ఖులాగా లెక్కిస్తారు. నా జీవితం భాగస్వామిని అడుగుపెట్టి వచ్చాను. ప్రతి మిమ్మల్ని గమనిస్తున్నాను. దేవుడు అంత భయమంత్రి కలిగి యథార్థంగా బ్రతికారు. ఏమైంది? ఏ విద్యుత్ కోస్తారంటే కానీ మీరు మంచి విద్య చేతులు పండుగ కోస్తుంటే తట్టుగా లేకపోతున్నాను. చాలండి, చాలు. అయ్యే చాలు. మీ మంచితనానికి బదులు ఘోరమైన బాధలు వ్యాధులు ప్రతిఫలించిన అయ్యేస్తే దూషించి దూషించి చీకట్టు పీల్చిపెట్టేయండి. ఆ పట్టు బయట నుండి బయటికి రండి. మనం మేలుగా చెప్తున్నాను. నా మాట విని దెయ్యం బట్టి దాన్ని మాట్లాడు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుడు స్థుతించు. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో బతుకు ఆయన ఆరాధించు. అందరూ చేసేదే మనం చేస్తాం, అందులో తెలిసే ఉంది. అయినా ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన. ఈ సత్యాన్ని గ్రహించిన మూర్ఖు రాని వల్ల ప్రవర్తిస్తున్నాం. దేవుడు నామాన్ని ఎరిగిన దానికంటే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పుచ్చుకో. దయచేసి వాడు మాట మాట్లాడు. ఇక నేను జీవించలేదు. ఇక నేను మారు. ఒళ్ళంతా జబ్బు పెట్టా.
ఐదు వాళ్ళతో కేరి చేయించా. కొడుకుని భార్యని దూరం చేశా. అయినా నువ్వు మారు ఎవరో నిన్ను మార్చాలి. ఎలాగైనా మార్చేస్తా. నిన్ను నా వాడిగా చేర్చేస్తా. అప్పటి వరకు కని కూడా కదను. సాతానా ఇప్పుడు కదులుతా. నిమిషాలుగా ఎన్ని గొళ్ళని కదులుతా. కదలక చస్తానా? కదలకపోతే చస్తాను కానీ వస్తా ప్రభా. నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే విన్నా ప్రభా. ఒక్క 3 నిమిషాలు మార్చేస్తా. ఖచ్చితంగా మార్చేస్తా. 3 నిమిషాలు అదిగో మౌనం అంగీకారం. నువ్వు మౌనంగా అంటే ఒప్పేసుకున్నట్టే. చూడు ఇప్పటి వరకు నేను చుట్టుపక్కల వారితో టార్గెట్ చేశా. ఎక్కడి నుంచి అలా కాదు, నిన్నే టార్గెట్ చేస్తా. నీ హృదయాన్ని, మనసును, ఆలోచనలు టార్గెట్ చేస్తా. అన్నింటినీ టార్గెట్ చేస్తా. ఎలా మారవ చూస్తా. దేవుడు దూషించవ చూస్తా. ఎలా దేవుడు దూషించవ చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా. ఆ దేవుడు ఇంకా ఆనందిస్తున్నావు. దీనికి చావడమయ్యో. మన జాతర మాయన మధ్యగా మిగిలిన కొడరా ఒక్కరి జాతర కష్టపడి యథార్థంగా పైకి నటిస్తూ భక్తులు ఏమవుతున్నావు. నీ బతుకు దేవుడు దేవుడు దేవుడు. ఆ దేవుడు నేను నిందలు పాల్చేస్తాడు, శ్రమలు పాల్చేస్తాడు, సేవలు పాల్చేస్తాడు. అయినా నిర్వహించగా దేవుడు కొలుస్తున్నావు. దీనికన్నా చావడం అసలు ఆత్మతో నా పిల్లలు కాబట్టి నీకే లేకుండా నా మాదిరి నాతో వచ్చి ఉద్యోగాలని దేవుడు విడిచిపెట్టా. అంతా నేను చూసుకుంటా. పోయినకి ఏదైనా పోయాడు. ఆ దేవుడు విడిచిపెట్టొచ్చే ఆయన 2 పేరు పిల్లలు కందులు రండి పండుగ తడిసిపోయాను. నెల్లు విడవడు దేవా, నెల్లు ఏ బ్రతుకులేదయా నాకు సాయం అయా. నా సాయం లేదయా. నాకు సాయం చేయండి. తండ్రి నాకు సాయం చేయండి. నాకు సాయం చేయండి. మా ఎంక్వైరీలో మీకు ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫ్రాడ్ అని తెలియదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళు పని అనుకుంటారా? అంతా ఫేర్ అని తెలియదు. 1 minute. దిస్ ఈస్ యువర్ రీజైనింగ్ ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ సార్. మంచిదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. సార్ సైన్స్ అర్థమైన ఉత్తరాలు విన్నాను చెప్పాను, కానీ ఫస్ట్ టైం కళ్ళారా చేసినాడు కాదు ఫీల్ అవుతాను. ఈ జబ్బుకి మెడిసిన్ లేదు, అయినా తగ్గిందంటే మీ దేవుడు మహిమ. మీ దేవుడు గొప్పవాడు సార్. దేవుడు స్వస్థపరిచాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మీ దేవుడు నా దేవుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. ప్రభా నా రావడానికి మీరు కష్టపడుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యారు చిన్న బాబు సార్. డాడీ డాడీ నాకు ఇద్దరు ఏమలేదు. లేదు డాడీ, వాళ్ళని ఏం చేయలేదు. సండే స్కూల్ అక్కడ ఇచ్చిన ఏటే పాట పాడాను. వాళ్ళు నాకు సారీ చెప్పి వదిలేశారు డాడీ. డాడీ అయ్యారు అమ్మగారిని కూడా తీసుకొచ్చాను. అయ్యా నాకు క్షమించండి. డాక్టర్ జరిగిందంతా చెప్పాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నీ నాకు ఇచ్చినదా. థ్యాంక్ యూ. మేము ఓడిపోమయా, మేము మాతో ఉండగా మేము కృంగి